హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన దగ్గర సిఏ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అయ్యా, చెప్పు. ఇవాళ వదిలిపెట్టేటట్లేవు కానీ అడగడం మీ బాధ్యత, చెప్పడం మా ధర్మము, వాస్తవాలు తెలుసుకోవడం అనేటువంటిది ప్రజల ధర్మం. అవును. తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున ఏదైనా ఒక డేట్ తప్పు చెప్పినా, ఒక ఫిగర్ తప్పు చెప్పినా దయచేసి క్షమించుదురుగాక. నాకు తెలిసినంత వరకు చెప్తాను, నిష్పక్షపాతంగా ఆలోచిద్దాం. ఓకే సార్. సో కేటీఆర్ ఈ కార్ రేస్ నిన్న ఈడీ విచారణకు వెళ్ళారు. అసలు ఏంటి, నిజంగానే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా, లేదంటే గవర్నమెంట్ ఏమన్నా ఇరికిచ్చిందంటారా? ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉంది? ఇది మన తెలుగులో సామాన్ చెప్తారు చూసావు, ఏంది శుభం పలుకురా పెళ్లి కొడుకు అంటే పెళ్లి కూతురు ముండేదే అన్నట్టు. సారీ టు సే దిస్. ఇట్లా ప్రభుత్వం ఏమన్నా ఇరికిచ్చిందా, ఈయన ఏమన్నా అవినీతికి పాల్పడ్డా అనేటువంటి నెగటివ్ థింకింగ్ తోటి ఎందుకు మొదలు పెడతారు? అసలు మీరు పాజిటివ్గా ఆలోచన నేర్చుకోవాలి. నెగటివ్ థింకింగ్తో ఎందుకు మొదలు పెడతారు? మళ్ళీ దానికోసం అని చెప్తారు. చేసే ఉంటాడు లేండి సార్ కేటీఆర్, నిప్పులేంది పొగొస్తుంది అయ్యింది. సరే, ఇవన్నీ ఒక టాపిక్ తీసేద్దాం. ఈడీ వాళ్ళు పిలిచారు, 7 గంటల ఏమో విచారణ చేశారు. అవును. అంతకుముందు ఆ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు, సిఐడి వాళ్ళు ఎవరో విచారణ చేసినప్పుడు ఏ ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలే నన్ను వీళ్ళు కూడా అడిగారని చెప్పాడు. ఈ ఫార్ములా రేసెస్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ప్రిస్టేజ్ ఇష్యూ అన్నమాట. ఇది ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇది ఏంటంటే సీజన్ 1, 2, 3 అని 8, 9, 10 అని కండక్ట్ చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేస్తుంటారు. 1, 2 సిరీస్లు ఇండియాలో, ఇంకొక 2, 3 సిరీస్లు అనేటువంటిది సింగపూర్లో అక్కడెక్కడ కలెక్ట్ చేస్తుంటారు. ఇది ఒక పెద్ద క్రేజీ అనమాట జనాలకి. ఇది చూడడానికి ఎవరు వెళ్తారు? నువ్వు నేను ఏమన్నా వెళ్తామా? దావోస్ మీటింగ్కి నువ్వు నేను ఏమి వెళ్ళగలని చెప్పు. అవును. ఇది కూడా అంతే. ఇది ఎప్పుడు మొదలైందంటే 1950 సంవత్సరంలో మొదలైంది. అప్పుడు దాన్ని ఫార్ములా 1 అనేవాళ్ళు. అవి ఓన్లీ పెట్రోల్తో నడిచేటువంటి వెహికల్సే. ఆ వెహికల్స్ కూడా మామూలుగా నువ్వు నేను వాడే కాదు. ఈ మెర్సిడీస్ బెంజీ, ఆడి ఇలాంటి కంపెనీస్ వాళ్ళందరూ కూడాను, ఫిరారీ లాంటి వాళ్ళందరూ కూడాను కేవలము ఈ రేసెస్ కోసమే ఒక 3-4 కార్లు తయారు చేస్తారు. ఈ ఫార్ములా 1 అనేటువంటిది పెట్రోల్తో నడిచేటువంటి వెహికల్స్. ఇప్పుడు మనకు హైదరాబాద్లో అంతకుముందు పెట్టింది, పెడదాం అనుకొని క్యాన్సిల్ చేసింది ఏదయ్యా అంటే ఫార్ములా ఈ రేస్ అంటారు దాన్ని. ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే వాడాలి. అవును. ప్రైజ్ మనీ ఎంత ఉండదు దీనికి. ఆ ఫార్ములా ఈ1లో గెలిచిన వాడికి ఇస్తే మా ఇస్తే ఒక £1,00,000 ఇస్తారు అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. £1,00,000 అంటే ఎంత? తిప్పి కొడితే ₹1,00,000. వాడికి ప్రైజ్ ₹1,00,000. కానీ ఆ రేసులో పార్టిసిపేట్ చేసిన వాడికి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. వాడు అడ్వర్టైజ్మెంట్స్లో వాటిల్లో వస్తాడు. వాడు అడ్వర్టైజ్మెంట్స్లో కనుక వచ్చాడు అనేసి అంటే అడ్వర్టైజ్మెంట్కి ఏంటంటే సంవత్సరం ఏమో కాంట్రాక్ట్ ఉంటుంది, 5 కోట్లు 6 కోట్లు ఇస్తారు వాళ్ళు. ఈ ₹1,00,000 అనేది వాడికి లెక్కలేదు. గెలిచాడా పిచ్చి డబ్బులు వస్తాయి. ఒక్కోసారి ఆ రేసుల్లో ప్రాణాలు పోయినా కూడా పోతాయి. అంతే కదా సార్. ఇప్పటి వరకు నేను చూసినటువంటి దాంట్లో మన ఇండియన్ ఒక్కడే వాడు కనపడ్డాడు. అతను ఓన్లీ పార్టిసిపేట్ చేశాడు అంతే. వాడి పిచ్చి డబ్బులు వస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్లో వస్తాయి. ఇప్పుడు మనం చూడలేదా ఇది మహేష్ బాబు గారు థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ చూసాను ఎప్పుడన్నా? చూసాను. ఇప్పుడు నువ్వు నేను థమ్స్అప్ తాగడా బాగుంటే ఎవడు తాగడు. మహేష్ బాబు చెప్తే తాగుతారుగా. ఏం చేశాడు ఆయన? మహేష్ బాబు గారు ఏం చేశారు? సెలబ్రిటీ కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఎట్టా ఉంది? పైన హెలికాప్టర్లో పోతున్నట్ట, కింద థమ్స్అప్ తీసుకుపోతున్నట్టు ట్రక్ కనపడిందంట ఆయనకి. బైనాకులర్స్ పెట్టి చూసాడు, ఎట చూసాడు, మొత్తాన్ని థమ్స్అప్ బయటలు కనపడింది. ఈయనకు థమ్స్అప్ అంటే ఇష్టం అట. హెలికాప్టర్లో నుంచి దూకేశాడు ట్రక్ మీదకి. దూకేసి దాన్ని ఓపెన్ చేసి థమ్స్అప్ తాగి బా థమ్స్అప్ అన్నాడు అంతే. దానికి 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు స్వామి. అంతే. అవునా? థమ్స్అప్ తాగడానికి కోసం అని చెప్పి నువ్వు ఇంత హడావుడు చేయాలా చెప్పు? ఏమన్నా అర్థం ఉందా? అడ్వర్టైజ్మెంట్ దిక్కుమాల అడ్వర్టైజ్మెంట్ కాకపోతే ఆ థమ్స్అప్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు అన్న సంగతి ప్రపంచంలో అందరికీ తెలుసు. మనిషికి ఈ చనిపోయిన తర్వాత ఏంటంటే ఎముకలు లాంటివి తగలబడతాయి, లేదంటే ఉంటాయి. నీ పళ్ళు కనుక తీసి థమ్స్అప్లో కనుక వేస్తే కరిగిపోతాయి. అంటే అంత పాయిజనస్ థింగ్స్ అనమాట. దాని మీద కూడా పెద్ద కేసు అయింది. అది కోకోకోలా, థమ్స్అప్ వీటన్నింటిలో కూడా పాయిజన్ ఉంటుంది అని చెప్పి నిర్ధారించి సంఘ సంవత్సరం చేస్తే ఇంకా అదే రిపోర్ట్ సగం వచ్చి సగం రాకుండా గందరగోళం చేసి చాలా హెవీ ప్రెషర్ పెట్టి మొత్తానికి నోరు ముయించారు. ఇది మహేష్ బాబు గారి అడ్వర్టైజ్మెంట్. అట్లనే ఈ కార్ రేసెస్లో పాల్గొనే వాళ్ళు కూడాను వాడు గెలిచినా ఓడినా ఏదైనా కావచ్చు, పార్టిసిపేట్ చేశాడు, ట్రాక్లో ఉన్నాడు, కారు ఎక్కాడు అంటే వాడు లెవెల్ అక్కడికి వెళ్ళిపోతుంది.
దానికోసమే ఈ పాకులాట అంతా. ఉమ్, ఈ అడ్వర్టైజ్మెంట్ మొహంలో డబ్బులు వస్తాయి. ఉమ్, అదేంది జుట్టుకు పెట్టుకునే నూనె కావచ్చు, పళ్ళు తోముకునే టూత్ పేస్ట్ కావచ్చు, చెవుల్లో పెట్టుకుని తిప్పుకునే పొలాలు కావచ్చు, అది బూట్లు కావచ్చు, బూట్ పాలిష్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉమ్, అక్కడ వాడికి 5 కోట్లు 10 కోట్లు వస్తాయి. ఉమ్, అలాంటి కంపెనీస్ తోటి వీడికి టైప్ కనుక పెట్టుకుంటే వీడి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానికి, బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానికి ఉమ్, 10 కంపెనీలు 10 కోట్లు ఇచ్చాడు, వాడికి 100 కోట్లు వస్తున్నాయిగా. ఉమ్, వాడికి అక్కడ గెలిస్తే ప్రైజ్ మనీ వచ్చేది అంతే, ఉమ్, ₹1,00,00,000 కంటే ఉండదు. ఇది ఇందులో ఉన్న మజాకు. దీని మీద ఈ వ్యాపారం కంటే కూడా బెట్టింగ్ వ్యాపారాలు ఎక్కువ చదువుతాయి. ఉమ్, మన క్రికెట్లో చూసాంగా బెట్టింగ్ వ్యాపారాలు ఉంటాయో. ఉమ్. అదేవిధంగా కార్ రేసింగ్ కూడా ఉంటుంది, గుర్రం ఉంటుంది. షేర్లకు ఉంటాయి, గుర్రాలకు ఉంటాయి, కారు రేసులకు ఉంటాయి, ఎలక్షన్లకు ఉంటాయి, వీటన్నిటికీ బెట్టింగ్లు ఉంటాయి. ఇది ఒక పెద్ద మాఫియా. అవును. ఉమ్, మన క్రికెట్ ఎట్లా ఉంటుందో మనం చూసాంగా. ఉమ్, ఇండియాకి ఆస్ట్రేలియాకి మ్యాచ్ జరుగుతుంది, బీభత్సమైన T20 మ్యాచ్ జరుగుతుంది. అవును. అవునా? ఉమ్, 20 ఓవర్లు. ఉమ్, ప్లేయర్స్ సంఘ సమాచారం ఉంటారు. ఫస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్ 6 కొడతాడా కొట్టడా, ఇది ఒక బెట్టింగ్. ఒకడు అవుట్ అయిపోతే వచ్చేటువంటి వాడు ఎవడు వస్తాడు, అదొక బెట్టింగ్. ఉమ్, ఆ వచ్చినటువంటి వాడు 4వ ఓవర్లో ఫస్ట్ బాల్ 6 కొడతాడా లేదా, లేదంటే 4 కొడతాడా లేదా, ఇది ఒక బెట్టింగ్. ఉమ్, కోట్లలో జరుగుతుందబ్బా. అది యాక్చువల్గా బెట్టింగ్ అనేది ఇల్లీగల్, అవును. కానీ వ్యాపారం అంతా కూడా నాడే ఉంటుంది. ఉమ్, ఈ ఫార్ములా రేసెస్లో కూడా అలాగే ఉంటాయి. ఓకే. హైదరాబాద్లో పెట్టినటువంటిది 2022లో పెట్టినటువంటిది ఈ రేస్ అనమాట. ఉమ్, దానికి కూడా స్పీడ్స్ ఉంటాయి సుమా. ఉమ్, ఈ మామూలుగా ఫార్ములా రేస్ కనుక అయినట్టయితే 370-350 కిలోమీటర్లు మ్యాక్సిమం స్పీడ్. ఉమ్, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి అయితే 300 కిలోమీటర్ల మ్యాక్సిమం స్పీడ్. ఉమ్, మిషన్ ఇట్ సెల్ఫ్ వాజ్ డిజైన్ లైక్ దట్. అవును. ఉమ్, మెర్సిడీస్ బెంజ్ వీళ్ళందరూ కూడా 3-4 తయారు చేస్తారు కార్లు, దీనికోసమే తయారు చేస్తారు ఎక్స్క్లూజివ్లీ. ఒక్కడే ఉంటాడు అందులో. ఉమ్, మధ్యలో ఏదైనా టైర్ కనుక బరస్ట్ అయిందంటే టైర్ మార్చడానికి కూడా అక్కడక్కడ మనుషులు ఉంటారు, టకటక 5 సెకండ్లో మార్చేస్తారు. ఉమ్, దాని మీద కూడా హెవీ బెట్టింగ్స్ ఉంటాయి. ఇది ఒక క్రేజీ అబ్బా. ఇది ఎవరు తీసుకొచ్చారంటే బ్రిటిషర్స్ తీసుకొచ్చినాయండి వ్యవహారం ఇదంతా. ఉమ్, వాళ్ళు ఏంటంటే వ్యాపారం చేసుకుంటామని ఒక దేశం వెళ్ళడం, వ్యాపారం చేయడం, అక్కడ ఉండేటువంటి జనాల్లో వీక్నెస్ ఏముందో కొనుక్కోవడం, ఇద్దరి మధ్య తగాద పెట్టడం, ఒకటి పక్కన చేరడం, చివరి దేశాన్ని అంతా ఆక్యుపై చేయడం. ఉమ్, రవి అస్తమించిన సామ్రాజ్యం కదబ్బా. ఇండియాలో అలాగే చేశారు. అవును. వాళ్ళ నైజం అది. ఉమ్, వాళ్ళ వల్ల పడ్డం అనేది మన దౌర్భాగ్యం. ఉమ్, ఇండియాలో కూడా అలాగే చేశారుగా. ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఫస్ట్ కలకటాలో దిగారు, చివరికి ఏం చేశారు, దేశాన్ని అంతా ఆక్యుపై చేశారు. మనం స్వతంత్రం తెచ్చుకోవడానికి కొట్టడాల్సి వచ్చింది ఉమ్, కదా. అవును. ఆ బ్రిటిషర్స్కి ఏంటంటే ఇలా రాజ్యాలను ఆక్యుపై చేసిన తర్వాత ఇంక వేరే పనులే ఉండవు. ఉమ్, వాళ్ళు ఏం చేసేవారంటే అన్ని ఇలాంటి పనికి మాలిన గేమ్స్ అనమాట. ఇప్పుడంటే T20 వచ్చింది, కానీ అంతకుముందు 5 మ్యాచ్లు కదా. 5 మ్యాచ్లు, ఒక్కొక్క మ్యాచ్ 5 రోజులు. ఉమ్, మన వాళ్ళకేం పని పాట లేదుగా. అవును. ఈ క్రికెట్ అనేటువంటిది ఈ దిక్కుమాల గేమ్ వాడు పెట్టిందే. ఉమ్, ఇప్పుడు అంటే మన గుంతల్లో బాల్ కొడతారు చూసే ఒక గేమ్, ఆ, అది వాడు పెట్టిందే. ఈ గుర్ర పందాలు వాడు పెట్టిందే. ఉమ్, ఈ ఫార్ములా రేస్ కూడా వాడు పెట్టిందే. ఉహుం, 1950లో ఫస్ట్ మొదలైంది అది. అందుకని దాని పేమెంట్స్ అన్ని కూడా పౌండ్స్లో ఉంటాయి. ఓకే. ఆ, ఈ సమాచారం ప్రజలకు సరిపోద్ది. ఉమ్, మరి ఇప్పుడు కేటీఆర్ గారి కేసు సంగతి ఏంటి అంటే, ఉమ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో ఆయన పెట్టాడు. ఉద్దేశం మంచిదే కాదని నేను అంటలా, ఉమ్, కానీ హైదరాబాద్లో ఉండే ప్రజలకు మనకు తెలుసు ప్రాబ్లం ఏందనేది. గట్టిగా వర్షం కనబడిందంటే నువ్వు అమీర్పేటలో పంజగుట్లో ఇరుక్కుపోతావు. ఉమ్, ఇది నీకు నాకు తెలిసిందే. అవును. నువ్వేదో ఒక 2 నిమిషాల్లో వద్దాం కదా అని చెప్పి పక్కన ఎక్కడానికి కారు కనుక పాటు చేసేయంటే వాడు క్లిక్ కొడతాడు, నీకేమో ఇది వస్తుంది. ఉమ్, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి HMD వాళ్ళకి ఇచ్చినట్టు ప్లాన్ వేరే, వీడికి కట్టినట్టు ప్లాన్ వేరే. ఉమ్, పార్కింగ్ ఫెసిలిటీ ఉండదు. ఉమ్, మనం వెళ్ళిన వాడు పార్కింగ్ అనే పడితే మనకు చాలానే వస్తుంది. ఉమ్, ఆ అప్రూవల్ ఇచ్చిన వాడేమో స్లాబ్ వేసినందుకు ₹1,00,000 డబ్బులు తీసుకుంటాడు, ఈ మినిస్టర్లు డబ్బులు తీసుకుంటాడు, పెనాల్టీలేమో మనం కట్టాలా. ఇది న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఉమ్, హైదరాబాద్లో బిగ్గెస్ట్ దందాలు ఏంటో తెలిసిన, వాటర్ దందా, పార్కింగ్ దందా. వాటర్ దందా, పార్కింగ్ దందాలే బిగ్గెస్ట్ దందాలు అనమాట ఇది. అవును. ఉమ్, ఇప్పటికి కూడా హైదరాబాద్లో 30% నుంచి 35% వరకే వాటర్ సప్లై ఉంది. ఫర్ ఇన్ఫర్మేషన్, జనాలు చాలా మంది తెలియదు. ఓ, ఓకే. డ్రైనేజ్ కూడా అంతే. అవును. డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ. ఇట్లాంటి వాటి గురించి నువ్వు ఆలోచించకుండా ఈ ఫార్ములా లాంటివి ఎందుకు నీకు? సరే పెట్టావు, 1 సంవత్సరం పెట్టావు, బాగానే ఉంది. 2వ సంవత్సరంకి వచ్చింది. 45 కోట్ల రూపాయలు అనేటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ పర్మిషన్ లేకుండా, ప్రైర్ అప్రూవల్ లేకుండా డబ్బులు పెట్టేశావు.
ఎఫ్ఓబి అనేటువంటి కంపెనీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి 8 కోట్ల రూపాయలు అనేటువంటిది నువ్వు తర్వాత అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నావు కాబట్టి పెనాల్టీ వేశారు. మొత్తం కేసు ఎంత అంటే 55 కోట్లే. ఓకే. చట్ట ఉల్లంఘన జరిగిన మాట వాస్తవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి, దాని తర్వాత ఏదైనా చేయొచ్చు. సో ఫైనల్గా ఇప్పుడు కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటారు. ఇప్పుడు అందులో కేటీఆర్ చేసిన పనేగా. ఇప్పుడు హెచ్ఎండిఏకి అంతకుముందు చైర్మన్గా ఉండేవాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి అరవింద్ కుమార్ అని, ఇది ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, మా ఫ్యామిలీకి కూడా బాగా తెలుసు, ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇంకా సమయ సందర్భం వచ్చిన పేరు చెప్పదు అప్పుడు ఎవరు చెప్తున్నాను నేను. అతను మంచి ఆఫీసర్ అతను. మరి కేటీఆర్ గారు ఏమైనా ఇందులో కలిసి డబ్బులు సంపాదించాడంటే మనకు తెలియదు. 7 గంటలు ప్రశ్నించారు, అంతవరకు బాగానే ఉంది. నేను నీతిగా చేశాను, నిజాయితీగా చేశాను, ఎక్కడా లేదు, ఎవడు ఎన్నిసార్లు అడిగినా చెప్తాను, ఎన్నిసార్లు రమ్మన్నా వెళ్తాను అన్నాడు. మంచిదే. ఛాలెంజ్ కూడా చేశాడు రేవంత్ రెడ్డి తోటి. 55 లక్షలు 5 కోట్లకు బేరం ఆడుకున్నావు, 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చావు, అడ్డంగా దొరికిపోయావు, నువ్వు కూడా నన్ను అడిగేది ఏందో అన్న లెవెల్లో మాట్లాడాడు. నిజ నిర్ధారణ టెస్ట్ పెట్టండి, ఒక జడ్జి ముందు పెట్టండి, ఆర్గ్యుమెంట్ చేసుకుందాం, పేపర్లు అన్నీ బయటికి తీద్దాం. నిజ నిర్ధారణ టెస్ట్ పెట్టండి. నువ్వు చెప్పేది నువ్వు చెప్తావు, నేను చెప్పేది నేను చెప్తా, ఏది నిజం మనకు తెలుస్తుంది అని చాలా ఛాలెంజింగ్గా మాట్లాడాడు. అతనికి ఉన్నటువంటి లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అది తప్పే ఉంది అందులో. పెట్టు నువ్వు అదే, ఇద్దరు ఎదురెదురుగా కూర్చోండి, డిస్కస్ చేయండి, పేపర్లు బయట పెట్టండి, గవర్నమెంట్ ఏంటి, గవర్నమెంట్ జియో ఏంటి, సంఘ సంవత్సరం పెట్టండి, ఎవరిది కరెక్ట్ కాదో తెలియపోద్దిగా. నిజ నిర్ధారణ టెస్ట్ కూడా పెట్టండి అని అడుగుతున్నాడుగా కేటీఆర్. పెట్టండి, అది కూడా తప్పే ఉంది అందులో. పెట్టడానికి ఎందుకు స్టడీ చేయాలా? 50 లక్షలు 5 కోట్లు ఎమ్మెల్సీని కొనడము, కేసీఆర్ గవర్నమెంట్ని పడేయడము, అదే కదా ఆబ్జెక్టివ్. అవునా? అడ్డంగా దొరికిపోయావుగా. 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, చంద్రబాబు నాయుడు అదేగా. జగన్మోహన్ రెడ్డిని కూడా 16 నెలలు జైలు పెట్టారుగా, 30 కేసులను 11 ఎఫ్ఐఆర్లుగా. వీళ్ళందరూ ఏమైనా పత్తితులా కాదుగా. అంటే మన సామాన్య ప్రజలేం తక్కువ తిన్నారా? ఓటుకి 4,000 తీసుకొని మనం ఓటేలా? బుద్ధి జ్ఞానం లేదు, కడుపు గడ్డి తింటారా, అన్నం తింటారా, నాకు అర్థం కాదు. అది 4,000 రూపాయలు నువ్వు ఓటుకు అమ్ముకుంటావా? 5 సంవత్సరాల కోసమని 4,000 రూపాయల కకృతిపడి నువ్వు ఓటు అమ్ముకున్నావంటే నీ ఓటు విలువ ఎంత? ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుని నువ్వే. 1650 రోజులు 1670 రోజులు వస్తాయా? అంతేనా? నీ ఫ్యామిలీలో 4 మనుషులు ఉన్నారనుకో, 4 మనుషులు ఉంటే 4,500 20,000 తీసుకున్నావు. ఒక్కొక్క మనిషికి ఎంత పడుతుంది అది? ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుని మీకే తెలుస్తుంది. అంటే మీ ఓటు అనేసి మీకు అంత లెక్కలేదా? 25 కోట్లు ఖర్చు పెట్టి వాడు ఎమ్మెల్యే అయ్యాడు, 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ అయ్యాడు. వాడు తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులు అమ్మి నీకు ప్రజాసేవ చేయడానికి వస్తాడా ఏంది? ఎందుకు వస్తాడు? మళ్ళీ దోచుకోవడానికి వస్తాడు. మరి 25 కోట్లు ఖర్చు పెడితే వాడు 250 కోట్లు సంపాదించుకుంటాడు. ఎక్కడ సంపాదించుకుంటాడు? మందు అమ్ముతాడు, ఇసుక అమ్ముతాడు, రోడ్లు సరిగా వెయ్యరు, 4 అడుగులు వాటర్ రాకపోతే కాంట్రాక్టర్ 3 అడుగులు తవ్వుతాడు, వాడికి అక్కడ డబ్బులు మిగులుతాయి, ఆ డబ్బుల్లో తీసుకుంటారు. ఇవన్నీ కాకుండా ఎలక్ట్రల్ బాండ్స్, సుప్రీంకోర్టు వాడు పొడవు రాలకూడదని చెప్పారని తెలియదు. చెప్పింది డబ్బులు తీసుకొని ఓటేయడం అనేది మంది బుద్ధి తక్కువ. ఇప్పటికైనా సరే మీ టీవీ ద్వారా చెప్తున్నాను, ప్రజలకు చెప్తున్నాను నేను, డబ్బు మీకు ఓటు వేయకపోతే మీకు ఇష్టం లేదా ఓటు వేయబాక. అసలు ఓటు వేయడం అనేటువంటిది మీ మినిమం కట్టచేది రెస్పాన్సిబిలిటీ. దానికి కూడా నువ్వు డబ్బులు తీసుకుంటే ఎట్టా? ఈ పార్టీ దగ్గర ఆ పార్టీ దగ్గర ఇద్దరి దగ్గర తీసుకుంటువి, ఎవరికి ఓటు వేస్తాయా బాబు అనేసి అంటే నేను ఇంటర్వ్యూ చేసినట్టు చెప్పారా నాకు జనాలు. అదేందండి ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటే ఎట్టండి మీరు ఏంటంటే, లక్ష్మి ఇంటికి వస్తానంటే వద్దంటారా ఏంటి సార్? ఆహ్వానించాలి సార్ మనం. ఎంత బాగా చెప్పారనుకున్నావు. ఎవడు ఇచ్చినా తీసుకుంటాం సార్, టీడీపీ వాళ్ళు ఇచ్చినా తీసుకుంటాం, వైసీపీ వాళ్ళు ఇచ్చినా తీసుకుంటాం, పురంధరేశ్వరి గారే మా ఇంటికి వచ్చి ఇచ్చినా తీసుకుంటాం, మోడీ గారు వచ్చి ఇచ్చినా కానీ ఆయన చేతుల మీద తీసుకుంటాం, ఇండిపెండెంట్ క్యాండిడేట్ దగ్గర తీసుకుంటాం. వద్దని ఎందుకంటాం సార్ మేము? తీసుకుంటాం అంతే. మరి ఎవరికి వేస్తారో చెప్పయా బాబు అంటే నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఓకే అండి. 2004లో చూసా, 2009లో చూసా, 2014లో చూసా నేను. ప్రజలు ఎంత తెలివి మీరిపోయారంటే నీకెంత నాకెంత, ఈ రోజు నా జేబులోకి ఎంత. ఎలక్షన్ పుణ్యమాని 20,000 వచ్చినాయిగా, ఏదో పని కొనుక్కుందాం కదని ఇంట్లో ఏసీ పెట్టుకుందాం. మళ్ళీ ఏసీ పెట్టుకున్నా కానీ ప్రాబ్లం. నీకు ఏసీ కనుక ఉన్నదంటే నీకు వైట్ రేషన్ కార్డు గీషన్ కార్డు పోతాయి. అందుకని జనాలు కూడా చాలా తెలివిగా ఉన్నారు. ఆ 20,000 రూపాయలు ఏం చేశారంటే 2 రూపాయలు వడ్డీకి ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. ఆ 2 రూపాయల వడ్డీకి కూడా మళ్ళీ వాడు ఏమన్నా కాదంటాడేమోనని వాడి దగ్గర ప్రాన్స్లో నోటు రాయించుకొని వాడు ఇల్లు బొల్లో ఉంటే దాన్ని తాకట్టు పెట్టించుకొని మళ్ళీ ఆ ఇల్లు వీడు ఇంకెవరికైనా తాకట్టు పెట్టాడేమోనని చెప్పి సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ తీసుకొని ఇంత చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ప్రజలే చెప్పారు నాకు. అందుకని నాకు ఈ సంగతి తెలుసు కాబట్టి చెప్తాను నేను. ఇది వ్యవహారం. ఓకే.
టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఫార్ములా రేస్లో జరిగింది ఏమిటి అనేసి అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్ అంటే ఫిమా అంటారు, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్లో వైలేట్ చేసావు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో సెక్షన్ 3, సెక్షన్ 13 ఇట్లాంటివి వైలేట్ చేసావు. వచ్చిన వాళ్ళు చూసుకుందామని అన్నావు. ఐపీసీలో వాళ్ళు 120B కిందను 409 కింద కేసులు పెట్టారు. కేసు మటుకు స్ట్రాంగ్గానే పెట్టారు. మరి ఆయన 10 రూపాయలు సంపాదించాడా లేదా అనేసి అంటే ఎలక్షన్లో ఎట్లా జరుగుతుందో చెప్పానుగా, మీరు దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. నిప్పు లేకుండా పొగ రాదుగా. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే 10 కోట్లు తినేవాడు ఉంటాడు, 1 కోటి రూపాయలు తినేవాడు ఉంటాడు. ప్రతి ఒక్కడు కూడా ఎంతోకంత తినకుండా ఈ రోజు ఉన్నటువంటి రాజకీయంలో ఎవడు సర్వైవ్ కాలేడు. ఇప్పుడు నాలంటి వాడు ఎలక్షన్లో నిలబడి నేను డబ్బులు ఇయ్యను, మందు పోయాను, బిర్యానీ పెట్టను, నాకెవడు ఒకటి ఎత్తాడు? ముందు అంతేగా. ఇప్పుడు మన చనిపోయిన ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన పివి నరసింహారావు గారు కలిసి మన దేశ భవిష్యత్తునే మార్చేశారు. ఈ రోజు నువ్వు వచ్చి ఈ విధంగా అడుగుతున్నావు, నేను చెప్తున్నాను అనేసి అంటే మహానుభావులు వాళ్ళిద్దరే కారణం. ఇద్దరు చనిపోయారు. అవును కదా? అవును. ఇది వాస్తవేగా? అవును, వాస్తవం. మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడూ పోటీ చేయలేదు, ఎప్పుడూ రాజ్యసభ మెంబరే. మనకు చనిపోయిన ఆంధ్రప్రదేశ్ సంబంధించి రోసే గారు కూడా అంతే, ఒక్కసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు, తర్వాత ఆయన ఎప్పుడూ ఎమ్మెల్సీ. పోనీ ఇప్పుడు నాలాంటి వాడు కూడా నువ్వు ఏదో ఒక పార్టీతో లింక్ పెట్టుకొని నాకు కూడా ఏదైనా రాజ్యసభ మెంబర్ ఇవ్వండి అనేసి అంటే 100 కోట్లు రెడీ చేసుకోండి రెడ్డి గారు అంటారు. ఇంకా అయ్యి రేట్లు. ఓకే. కానీ ఏంటంటే ప్రజలలో చైతన్యం అనేటువంటిది రావాలి. డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం అనేటువంటిది మొదటి చేతి పని. అది నువ్వు డబ్బులు తీసుకున్నావు, ఓటేసావు, వాడు కొట్టాడు కాబట్టి వాడు సంపాదించుకుంటాడు. అడిగే అధికారం నీకే ఉంటుంది. ప్రతి రాజకీయ నాయకుడు కూడా అదే పని చేస్తాడు, సందేహమే లేదు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే 2 టర్మ్స్ ఉన్నారు. 1,00,000 ఎకరాలని నేను సస్యశ్యామలం చేసేస్తా సంగతి సమాచారం అన్నాడు. అసలు తెలంగాణకు ఉన్న భూభాగం ఎంతమందికి తెలిసి చెప్పాయా? ఓకే, ఒకసారి నువ్వు కొట్టి చూసుకో తెలుస్తుంది. తెలంగాణకి ఉన్నటువంటి భూభాగం అనేటువంటిది 1,62,000 స్క్వేర్ కిలోమీటర్స్. 1 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 1 స్క్వేర్ కిలోమీటర్ అంటే 247.105 ఎకరాలు. దాన్ని బట్టి ప్రజలే క్యాలిక్యులేట్ చేసుకుంటారు. కరెక్ట్, నాకు ఫిగర్ గుర్తులేదు. అందులో నీకు అడవులు పోతాయి, కొండలు గుట్టలు పోతాయి, మనం నివసించడానికి భూములు పోతాయి, సింగరణి కాలనీస్ లాంటి వాటికి పోతాయి, మైనింగ్ కోసం పోతుంది. ఇటుపక్క భద్రాచలం ఫారెస్ట్ ఉంది, ఇటుపక్క ఏమో మనకి నల్లమల ఫారెస్ట్ ఉంది. ఇవన్నీ పోతే మిగిలిన భూమి ఎంత, అందులో వ్యవసాయ యోగ్యానికి పనికి వచ్చే భూమి ఎంత చూడాలిగా. అవును, మనం 1,00,000 కోట్లకి ఇస్తానన్నావుగా, 10 సంవత్సరాలు ఉన్నావు, ఏం చేసావు? కాళేశ్వరం డ్యామ్ కట్టావు, అది అది కూలుతుంది. ప్రజలు అడగాల్సింది అట్లాంటి వాటి గురించి అడగాలి. కానీ ఇట్లాంటి వాటిలో పెద్దగా వీళ్ళు సంపాదించేదంటూ మనకి ఏముంటుంది? అందులో కట్టింది ఏంటి? పౌండ్స్లో కట్టారు, డాలర్స్లో కూడా కాదు, పౌండ్స్లో కట్టారు. యూకే వాళ్ళు పెట్టారు కాబట్టి 45 కోట్లేమో రేసులు కండక్ట్ చేయడానికి. దానికి మళ్ళీ ట్రాక్స్ గిక్స్ మొత్తం కూడా మనమే సిద్ధం చేయాలి, తెలుసా? ఆ ట్రాక్స్ అనేటువంటి ఆ స్టాండర్డ్స్ వేరే ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేయాలి. 1 సంవత్సరం పెట్టారు, బాగానే ఉంది. 2వ సంవత్సరం పెడదాం అనుకున్నారు, క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసినందుకు 8 కోట్లు పెనాల్టీ. ఇది టోటల్ వ్యవహారం. ఓకే సార్. పార్టిసిపేట్ చేసిన వాడికేమో బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది వస్తుంది కాబట్టి వాడు కంపెనీలకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని వాడు సంపాదించుకుంటాడు. కండక్ట్ చేసిన వాడికి పిచ్చి ఇన్కమ్ వస్తుంది. ఎంత ఇన్కమ్ వస్తుందో తెలిసే వాళ్ళకి, కండక్ట్ చేసే వాళ్ళకి $268 మిలియన్. గుర్తుపెట్టుకో, $268 మిలియన్. 1 మిలియన్ అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం 8.5 కోట్లు. నువ్వు మల్టిప్లై చేసుకో, 2,200 కోట్లు ఎంత వస్తుంది? అది వాళ్ళ ఆదాయం. దానికి స్పాన్సరర్స్ ఉంటారు. ఏబీబీ అనేటువంటి వాడు కూడా ఒక స్పాన్సరర్స్ ఉంటారు. వాళ్ళు ఇస్తారన్నమాట, స్పాన్సర్షిప్ చేసి ఇస్తారు. ఆ కార్లు కూడా ఏంటంటే కొన్ని కంపెనీల వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు, ఎవరు పడితే వాళ్ళు తయారు చేయరు. వాళ్ళు తయారు చేసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకునే డ్రైవర్ కూడాను వాళ్ళకి ఇష్టమైనటువంటి పర్ఫెక్ట్గా ఉండేటువంటి సెలెక్ట్ చేసుకుంటారు. ప్రాణాలకు తెగించి వాళ్ళు డ్రైవ్ చేస్తారు. గెలిస్తే వాడికి వచ్చేది ఏమన్నా వాడు పెద్దగా, మా వస్తే ₹1 కోటి వస్తుంది గెలిచినందుకు, అంతే. కానీ సైడ్ ఇన్కమ్ ఎక్కువ. ఇది ప్రజలు తెలుసుకోవాలి. మరి ఇప్పుడు అవినీతి జరిగిందా లేదా అనేసి అంటే ఎంక్వైరీ చేశారు. డేరింగ్గా డాషింగ్గా చెప్పాడు. కేటీఆర్ గారు నాకు కూడా మంచి మిత్రుడే. తెలంగాణ ఎజిటేషన్ జరుగుతున్నప్పుడు ఆయన కూడా నాకు మంచి మిత్రుడే. బాగానే మాట్లాడుకునేవాళ్ళము. ఇద్దరము ఢిల్లీలో కలిసినప్పుడు కూడాను, ఆంధ్రభవన్లో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఇండియా గేట్ దాకా పోయేవాళ్ళము. ఒకసారి ఇండియా గేట్ దాకా పోయేవాళ్ళము, ఒకసారి ఏమో మన పాలికా బజార్కి అక్కడికి వెళ్ళేవాళ్ళము. చక్కగానే మాట్లాడేవాడు. ఒకసారి పవర్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి
నాగార్జున రెడ్డి గారికి ఫోన్ చేస్తే మనం ఏం అడుగుతాడో ఏమో, ఎందుకు వచ్చిన బాధ. ఫోన్ కూడా ఎత్తరు, నెంబర్లు కూడా చేంజ్ అయిపోతాయి. మరి నెంబర్ చేంజ్ అయినప్పుడు నువ్వు నేను కనుకైతే నా నెంబర్ చేంజ్ అని పెడతాంగా, కానీ వీళ్ళు పెట్టడం కూడా పెట్టరు. అధికారం రాకముందు ఒక సామాన్య మానవుడిగా ఉన్నటువంటి వాడు అధికారం వచ్చిన తర్వాత సామాన్య మానవుని కేర్ కూడా చేయలేదు. కేటీఆర్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చదువుకున్నాడు, చక్కగా మాట్లాడతాడు, పొలైట్గానే ఉంటాడు, ఆవేశపరుడు కాదు, కోప్పడేటువంటి వాడు కాదు. 10-15 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాడు, ఆ వాతావరణంలో పుట్టి పెరిగి వచ్చాడు. ఆయన ఇంటర్మీడియట్ అని సంగతి సంవత్సరం చదువుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి, రెండు ఉంటాయి. చూడు పాపం కేసీఆర్ గారు దురదృష్టం ఏందో కానీ కవిత అనేమో లిక్కర్ కేసు, ఏందేమో ఫార్ములా రేస్ కేసు, ఇద్దరు ఇరుక్కున్నట్టుగా. అంతేగా. ఇక్కడ కూడా మళ్ళీ పాలిటిక్స్ వస్తాయి తెలుసా. ఇక్కడేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీఆర్ఎస్ ఏమో పార్టీ ఉంది, సెంట్రల్లోనేమో బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్కి పడదు, బీజేపీకి బీఆర్ఎస్కి పడదు, కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పడదు. ఎవరు రాజకీయం వాడిదే. బీజేపీ వాళ్ళు ఢిల్లీలో కూర్చొని ఏం చేస్తారంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కదా కొట్టుకుంటున్నారు చూస్తూ ఉంటారు అనమాట. మధ్యలో అవసరం ఏదైనా పొలా పెడతారు కదా, పెట్రోల్ కూడా పోసి తగలబడి రా అంటారు. వాళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళేమో హ్యాపీగా ఉంటారు, తమాషా చూస్తుంటారు అనమాట. చివరికి ఏం చేస్తారంటే అటు చేసి ఇటు చేసి తెలంగాణలో వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఉంది కాబట్టి వేరే పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చిన్నగా దూతారనమాట. ఇక నువ్వు వచ్చేసేవా, నీకెందుకు, నీతో పాటు ఇంకొక 20 మందిని కూడా పెట్టరా, ఏదో బీఆర్ఎస్ నీ పని అయిపోయింది కానీ నీ కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తాం కానీ కేటీఆర్ని ఈ కేసులు ఏమి ఉండవు, సిబిఐ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఏమి ఉండవు, అన్ని మేము చూసుకుంటాం కానీ నీ బీఆర్ఎస్ని తీసుకొచ్చి బీజేపీలో మెర్జీ చేయి, కాంగ్రెస్ని కూడా 10 మంది మట్టరావా, నీకు ఎందుకు, నువ్వే చీఫ్ మినిస్టర్ అని చెప్తారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసే పని అదే. డబ్బులు సంపాదించడానికి అలవాటు పడ్డాడు ఊరుకుంటాడు. అదేదో సామెత చెప్తారు చూసావా మనకి తెలుగులో, ఏది తినమరిగిన కోడి ఇళ్ళెక్కి కూసిందని. వీళ్ళు నిజంగా ఆ పని చేశారనుకో చేసినా చేస్తారు. రాజకీయ నాయకుడికి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పదవి లేకపోతే వాళ్ళకి పిచ్చెక్కుతుంది అనమాట. ఎట్టనైనా సరే ఏదో ఒక రకంగా ఉండాలని అంటారు. ఒకే పార్టీని నమ్ముకొని నీతిగా నిజాయితీగా ఉండే రాజకీయ నాయకులు అనేటువంటి వాడు ఇవాళ రేపు మనకి ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, పార్టీ పెట్టారు, ఒకసారి పోటీ చేశారు, గెలిచారు, తర్వాత పాలిటిక్స్లో నుంచి విరమించుకున్నాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు, పాలిటిక్స్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడాను కాంగ్రెస్లోనే ఉన్నాడు, 2 సార్లు ఎంపీ అయ్యాడు. ఇట్లా కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనకి జైపాల్ రెడ్డి ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ విభజన సభదుడిచి అవారం హింట్లన్నీ ఇచ్చింది ఆయనేగా, చనిపోయాడు అనుకో, ఎప్పుడు లేడు, మాకు కూడా బంధువే ఆయన, ఇన్ఫర్మేషన్ చదువుగా ఇంటి దగ్గరే ఉంటాడు, రోడ్ నెంబర్ 10లో. ఓకే. బ్రహ్మాండమైనటువంటి రీడర్, పుస్తకాలు రాస్తాడు, చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, సందేహం లేదు. మరి ఆయన కూడా పార్టీ మారాడుగా. మన భారతదేశానికి రాష్ట్రపతిగా చేసినటువంటి ఆయన ఎవరు, బెంగాల్ ఆయన పేరేంట ప్రణబ్ ముఖర్జీ. ఆయన కూడా కాంగ్రెస్తో విభేదించి బయటికి వెళ్ళి ఓ పార్టీ పెట్టుకొని మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడుగా. ఇవన్నీ మామూలే కదా. ఓకే సార్. ఓకే. ఇవన్నీ చూస్తూనే ఉన్నాగా. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అంతేగా. ఢిల్లీలోనేమో నల్ల బట్టలు వేసుకొని కూర్చొని మోడీ పనికి మాలినోడు, దిక్కు మాలినోడు, నీచుడు, దిక్కుడు, సంఘ సంవత్సరం అమరాబూతులు తిట్టావు. చివరికి ఆయన భార్యను కూడా తీసుకొచ్చి తిట్టావు. నీ భార్యను గురించి అసెంబ్లీలో ఏదో అన్నారని పోరు టీడీపీ ఆఫీస్కి వెళ్ళి ఎడితివి. అసలు ఆందోళన చేసుకోవడం ఎందుకు నాకు అర్థం కాదు. ఒకసారి ఏమో మోడీ అని తిడితివి, మళ్ళీ ఏమో మోడీ కాళ్ళుగడ్డాలు పట్టుకుంటువి, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ తిడితివి, మళ్ళీ వెళ్ళి కాళ్ళుగడ్డాలు పట్టుకుని వచ్చినది. వీళ్ళకి ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఉందా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. రాజకీయంలో ఏ పార్టీని అయితే ఉన్నారో అదే పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఏళ్ల మీద లెక్కపట్టచ్చు. అక్కడ ఇద్దరికంటే ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ అదే బాగుంది. సర్వైవల్ చెప్పే కదా నేను, నీకెంత పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత నీకెంత, నాకెంత, ఈ రోజు నాకెంత, ఇదే లెక్క అనమాట. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అన్నది కాదు, నువ్వు పదవిలో ఉన్నావు లేదా, అది ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. దిక్కుమాలిన పాలిటిక్స్ స్వామి, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అది డబ్బులు ఇచ్చి నువ్వు ఓటు కొన్నావు అంటే నీ అంత నీచుడు ఇంకొకటి లేడు అనమాట దేశంలో. నీచ నికృష్టుడు ఎవరైనా బాబు అనేసి ఓటరే. వీళ్ళు చేసిన దిక్కుమాలి పనులే. ఈవీఎంల మీద ఎంత చెడు గొడవ జరిగింది, ఎవడన్నా నోరెత్తి మాడతలే. ఈవీఎంని మేనేజ్ చేయడం చాలా ఈజీ. అది ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు కాబట్టి నువ్వు చేయలేవు, వైరస్ లోపలికి పోనీయలేవు, ట్యాంపరింగ్ చేయలేవు, ఇంకొకటి ఉపయోగించి చేయలేవు. దానికి బయట ఇప్పుడు మీరు పెట్టుకున్నట్టు ఈ పవర్ కూడా కనెక్షన్ అక్కర్లేదు, దానికి బ్యాటరీ ఉంటుంది లోపల. కానీ నడిచేదంతా దేని మీద, చిదంబరం రహస్యం అంతా కూడా ప్రోగ్రామ్ ఉంటుంది. నువ్వు ఎంత ప్రోగ్రామ్ అనుకుంటే అది పని చేయదు, పిచ్చి మన దానికే తెలుసు. 60% వాటి వేసేయి, 60% నాకేయి, 40% నువ్వు నాకేయి అంటే చేస్తుంది. ఇమేజ్ మార్పింగ్ చేయి అంటే చేస్తుంది. దానికి ఏం తెలుసు పాపం, ఆ పని చేశారు.
ఓకే. ఇంకా అలాంటప్పుడు అసలు ఎలక్షన్లు ఎందుకు, మ్మ్. వేస్ట్ కదా. మ్మ్. మరి దీని గురించి ఎవరు వ్యతిరేకించాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలు ఎస్పెషల్లీ యూత్లో చైతన్యం రావాలి. మ్మ్. కానీ ఏదో ఒక రోజు వచ్చి తీరుతుంది. ఓకే. విరుగుట కొరకే కదయ్యా, ఎన్నాళ్ళు ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు రాజుల మధ్య తగాదలు పెట్టి ఆక్యుపై చేసి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసావు. ఎన్నాళ్ళు చేసావు? మ్మ్. ఓ 90 ఏళ్ళ పాటు చేయగలిగావు. మ్మ్. 1857వ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ జరిగి జనాలు చచ్చిపోయిన తర్వాత అసలు వాస్తవాలు బయటకు వచ్చి 1947లో స్వతంత్రం వచ్చిందా లేదా? 90 ఏళ్ళు పట్టిందిగా. మ్మ్. అట్లనే ఇలాంటి మార్పులు రావాలంటే కూడా నీకు 1 సంవత్సరంలోనూ 2 సంవత్సరాల్లోనూ రావు, మ్మ్. టైం పడుతుంది. ఓకే. మీ యంగ్స్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.